హలో ఎవ్రీవన్, ఈరోజు నేను కరివేపాకు బజ్జీలు చేసుకున్నానండి. దానికని చెప్పేసి ఒక కప్పు శనగపిండి తీసుకొని కొంచెం అంతా బియ్యం పిండి కూడా యాడ్ చేసుకున్నా. రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని కారపొడి వేసుకున్నా. కొంచెం అంతా కారం పొడి వేసేసి కొద్దిగా సోలా పొడి వేసుకున్నానండి. కొంచెం అంత పసుపు కూడా వేసేసుకొని బాగా కలబెట్టేసి ఇంకా కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటా కలుపుకోవాలా. కరివేపాకు రెబ్బలే కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. చూడండి, ఇలా కలిపేసుకుంటే కనుక బాగా సరిపోతుంది. ఇలా ఉండాలండి. ఇలా ఉంటే ఒక రెబ్బ తీసుకొని ఇంకా ఇలా వేసేసుకోవడమే. రెబ్బలు అలాగే వేసుకోవాలా. ఇలా మొత్తం అన్నీ వేసేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కరివేపాకు తినడం వల్ల జుట్టుకు అన్నింటికీ మంచిదే అండి. పిల్లలు ఇలా చేసి పెడితే కనుక బాగా తింటారు. అది కరివేపాకు అనే సంగతి తెలియకుండా పోతుంది వాళ్ళకు. చేసేటప్పుడు మనకైతే తెలుస్తుంది, చూడకుంటే కనుక పిల్లలకు అస్సలు తెలియదు. చాలా టేస్ట్ కూడా బాగుంటాయండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి. చూడండి, ఇలా రెబ్బలే వేసుకోవాలా. చాలా టేస్టీగా ఉంటాయి. అందరికీ బై.